లారీల ధ్వంసం వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే. వైఎస్ఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నాయకులు రౌడీజం మామూలు ఇవ్వలేదని కక్షతో 11 లారీల ధ్వంసం. టీడీపీ నేతల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పారిశ్రామికవేత్తలు అంటూ ఏదైతే అప్పట్లో ఒక కియా అంశం వచ్చినప్పుడు వామ్మో అనుకుంటే ఇప్పుడు వరుసపెట్టి ఇట్లాంటి ఇష్యూస్ లైన్లోకి వస్తున్నాయి. అదే తప్పంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇందులో ప్రధానమైనటువంటి వ్యవహారం ఏదైతే వ్యాపారం మాకు మామూలు ఇస్తేనే మీ లారీలు కదులుతాయి, మీరు వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందని ట్రాన్స్పోర్ట్ సంస్థల యజమానులు టీడీపీ నాయకులు బెదిరించారు. తమకు మామూలు ఇవ్వకపోతే అంతు చూస్తామంటే హెచ్చరించారు. నిజాయితీగా వ్యాపారం చేసుకుని తామెందుకు డబ్బులు ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ సంస్థల యజమానులు ప్రశ్నించడంతో టీడీపీ నాయకులు ఏకంగా 11 లారీలు ధ్వంసం చేశారు. ఘటన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మైలవరం మండలంలో జరిగింది. ఇక్కడ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రతిరోజు వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందిన 100 లారీలు సిమెంట్ రవాణా కోసం వస్తుంటే కొన్ని రోజులు ఈ కంపెనీల యజమానులు టీడీపీ నాయకులు మామూలు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారాలు సాఫీగా జరగాలని, లారీలు రోడ్డు ఎక్కాలని, మామూలు ఇవ్వాలని బెదిరించారు. అయినా యజమానులు పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకుని టీడీపీ నాయకులు గురువారం తెల్లవారుజామున లారెన్స్ ట్రాన్స్పోర్ట్కి చెందిన 11 లారీలు ధ్వంసం చేశారు. మామూలు ఇవ్వకపోతే మిగతా కంపెనీలకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. దీంతో ట్రాన్స్పోర్ట్ కంపెనీల యజమానులు పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అధికార మదం ఆర్యవైశ్యుల